జాగ్రత్త సుమా. నీ కుటుంబంలోనే దేవుడు ఒక సాక్షిని పెట్టాడు. చాలా మంది మీ 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 కుటుంబాల్లో అందరు ఈ సభలకు రాలేదు, మీరే వచ్చారు. మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు రక్షింపబడువారు. రేపొద్దున మీ కుటుంబంలో నరకానికి వెళ్ళిపోయేటప్పుడు దేవుడు మీ పేర్లే చెప్తాడు. ఇదిగో నీ కుటుంబంలో 3వ తమ్ముడు నా కోసం మారాడు, 2వ వాడు మారాడు. మీ కుటుంబంలో నీ కోడలు నా దగ్గరికి వచ్చేది, నీ భర్త నా దగ్గరికి వచ్చేవాడు, నీ భార్య నా దగ్గరికి వచ్చేది. ఏమైందిరా నీకు అని రేపు దేవుడు ప్రశ్నించే ఒకరోజు. ఆలోచించండి ఒకసారి రాత్రి, మీ జీవితాలు ఎలాగున్నాయి? పాపంతో జీవితాలు గడిపేసుకుంటూ అలాగా సాగనంపుకుంటున్నారా? వయసు అయిపోతుంది, మనుషులు చచ్చిపోతున్నారు. మీరు చూస్తున్నారు గొప్ప గొప్ప సేవకులు చచ్చిపోతున్నారండి బయట, గొప్ప గొప్ప సేవకులు. మొన్న ఒక సేవకుడు చనిపోయాడు, అంతకు మునుపు ఒక 6 నెలల కిందట ఇంకొక సేవకుడు చనిపోయాడు. మనుషులందరూ 2025లో మరణాలు చాలా త్వరితగతిన వెంబడిస్తున్నాయి మానవ సమాజాన్ని. పరిస్థితులు బాగా, తుఫాన్లు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. ఎప్పుడు నీ గుండె చప్పుడు ఆగిపోద్దో తెలియదు బిడ్డ. ఆ గుండె చప్పుడు ఆరిపోయేటప్పుడు నువ్వు దేవుడికి సమాధానం చెప్పాలి. ఏం చేయటానికి ఈ భూలోకానికి వచ్చావో? పాపం చేసుకుని భూలోకానికి వస్తే ఇక నీ జీవితం ఎందుకండి? బ్రతుకు వ్యర్థమండి, పుట్టకుండా ఉండటం మేలండి. యోధాత అంటాడు కదా ఆయన, మనుష్య కుమారుని అప్పగించువానికి శ్రమ, అట్టివాడు పుట్టకుండిన ఎడల మేలు. నీ దగ్గర కూడా అంటాడేమో దేవుడు, చూసుకో ఒకసారి.